ఆగండి ఆగండి 4 కుప్పలు ఒక చోట చేరితే చేసే పని ఏంటో తెలుసుగా. అదే ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇదేందో తెలుసుకోవాలి అంటే ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఉసిరికాయ ముక్కల్ని 4 తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలు చేసేసుకొని అలోవెరా ఒక పొడుగాటి తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసేసుకున్నాను. తర్వాత గుప్పెడు మెంతులు తీసుకొని మందారం ఎక్కువ ఆకులు తీసుకున్నాను. ఫ్లవర్స్ కూడా మందార పువ్వులు కూడా తీసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం గోరింటాకు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. మీకు అవైలబుల్గా ఉంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, కరివేపాకుని. ఇక్కడైతే మేము ఎక్కువ క్వాంటిటీలో అయితే మందార ఆకులు మందార పువ్వులు అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ అనమాట. హెయిర్ ఒకవేళ తెల్లగా ఉంటే కొంతమందికి అక్కడక్కడ తెలుపు ఉంటుంది కదా, ఆ తెలుపు అనేది కొంచెం ఎర్రగా అయితే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం సిల్కీగా అయితే హెయిర్ అయితే తయారవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ని కానీ మీరు మంత్లీ ట్వైస్ కానీ అప్లై చేసినట్టయితే హెయిర్ గ్రోత్ అనేది కొన్ని రోజులకి మీకు కనిపిస్తుంది. హెయిర్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూపిస్తాను. హెయిర్ని వాష్ చేసుకుంటాం కదా, హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పాయ తీసుకుంటూ ఈ విధంగా పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా కుదుళ్ళ నుంచి ఈ పేస్ట్ అయితే మనం అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది. మరియు స్కాల్ప్ దగ్గర ఏమైనా చుండ్రు అలాంటివి ఉన్నా కానీ మనకి పోతాయి అన్నమాట. ఇలా పేస్ట్ని మొత్తం స్కాల్ప్ అంతా మనం అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ ఉంచేసుకొని ఆ తర్వాత కోల్డ్ వాటర్, ఎందుకంటే మందారం ఆకు మందార పువ్వు యూస్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న జిగురు, మళ్ళీ అలోవెరా కూడా యూస్ చేసాం కదా, జిగురు అంతా ఉండిపోతుంది. అందుకని ఫస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోమని చెప్పాను. లేదా మీ ఇష్టం హాట్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. హెయిర్ అంతా వాష్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఏ విధంగా కనిపిస్తున్నాం, ఎంత సిల్కీగా ఉందో. ఈ విధంగా మీరు మంత్లీ ట్వైస్ కానీ మీరు యూస్ చేస్తే మీ జుట్టు అయితే చాలా సిల్కీగా, హెయిర్ గ్రోత్ కూడా